సో మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లో ఉండే ఫర్ అలానే వైల్ లూప్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డూ వైల్ లూప్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం ఒక వేరియబుల్ ని అయితే ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం డూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఎండింగ్ లో మనం వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసి రౌండ్ బ్రాకెట్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. అండ్ మధ్యలో మనం కండిషన్ అయితే పెట్టాలి. అండ్ అలానే సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డూ సెక్షన్ లో console.log యూజ్ చేసి మన ఐ వాల్యూని ఈచ్ టైం డూ సెక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రింట్ అయితే చేద్దాం. అండ్ కిందన మనం ఈచ్ టైం ఐ వాల్యూని ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ కూడా చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ లూప్ మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనకి ఐ వాల్యూ 1 ఉంది. సో స్టార్టింగ్ మనకి డూ సెక్షన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కన్సోల్లో 1 అనే నెంబర్ని ప్రింట్ చేసి ఐ వాల్యూని 2కి అయితే ఇంక్రిమెంట్ చేసింది. అండ్ కండిషన్లో మనం 2 <= 3 అని చెక్ చేసాం, విచ్ ఈస్ ట్రూ. అండ్ మళ్ళీ మనకి డూ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్సోల్లో 2 అనే నెంబర్ని ప్రింట్ చేసి ఐ వాల్యూని 3కి అయితే ఇంక్రిమెంట్ చేస్తుంది. అండ్ మళ్ళీ మనకి వైల్ లూప్లో 3 <= 3 అని చెక్ చేసింది, విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. సో మళ్ళీ మనకి డూ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్సోల్లో 3 అనే నెంబర్ని ప్రింట్ చేసి ఐ వాల్యూని 4కి అయితే ఇంక్రిమెంట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం కండిషన్లో 4 <= 3 అని అయితే చెక్ చేసాం, విచ్ ఈస్ ఫాల్స్. సో సింపుల్గా మనకి లూప్ ఎండ్ అయిపోద్ది. అండ్ మనకి అవుట్పుట్ ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ డూ వైల్ లూప్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ మనకి కండిషన్ ఫాల్స్ అయినా సరే మనకి ఒక్కసారైనా లూప్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.